టాపిక్ వచ్చింది కాబట్టి భైరవకొన విషయానికి వచ్చినట్టయితే హ్మ్. భైరవకొన చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్మ్. దానికి సరిపడినంత ఆ సినిమాకి సరిపడినంత రేంజ్ హిట్ పడిందా అని క్వశ్చన్ వస్తే మీ మీ రియాక్షన్ ఏంటి సార్? సరే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్‌కి పెట్టిన డబ్బులొస్తే సినిమా హిట్టా కాదా అంటే మీరేం చెప్తారు? హిట్టే గదా! రిటర్న్స్ వచ్చినది మంచిదే కదా. నాకప్పుడు ఆ సినిమా 20,00,00,000 అయిందండి. కథ విన్నప్పుడే దానికి పెద్ద సీజీ ఉంది. ఇది ఉంది. డైరెక్టరు డిఫరెంట్ సినిమాలు తీసే డైరెక్టరు. అట్ ద సేమ్ టైమ్ నాకు ఇష్టమైన డైరెక్టర్. నాకు 'టైగర్' నుంచి విఏ ఆనంద్ గారితో జర్నీ ఉంది. ఓకే. ఒకే ఒక్క పాట ఆ సినిమాని క్రేజ్ తీసుకొచ్చింది. అదే డైరెక్టర్ గారు ఇది తెచ్చుకున్న పాట. నాకు రిలీజ్‌కి డిస్ట్రిబ్యూటర్లందరూ ఫ్యాన్సీ రేటులతో నాకు 12,00,00,000కి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓహ్! అప్పటికి సందీప్ గారికి ఫస్ట్ ప్రీ రిలీజ్ హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ అది. డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులొచ్చేసాయి. నాకు నైజాము రాజుగారి ఆఫీస్‌లో మా నాని వెంకట గారు చేశారు డిస్ట్రిబ్యూషను. అతను ఏం కొనుక్కున్నాడో అతనికి డబ్బులొచ్చినాయి. అక్కడక్కడ కొన్ని ఏరియాలకి జీఎస్టీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్‌గా నాకు రిలీజ్‌కి ముందే నేను హ్యాపీగా ఉన్న సినిమా అది. ఓహ్! సూపర్. అంటే జీఎస్టీ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చారా? ఒక 2 ఏరియాలు ఇచ్చాను. ఇచ్చారా? ఇచ్చినా కూడా నాకు రిలీజ్‌కి ముందే నేను హ్యాపీగా ఉన్న సినిమా అది. యెస్. 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 అంటే ఊహించలేదు. అవును. నేను ఊహించలా. ఇంత బిజినెస్ ఇంత బడ్జెట్ ఎలా రికవర్ తెలీదు. అది అలా ఆటోమేటిక్‌గా అలా వచ్చేసింది. అంత హ్యాపీ అయిపోయాను. ఓహ్! సూపర్. ఏంటి వెంటనే మళ్ళీ అదే హీరోతో ఇంకొక సినిమా హీరోలని మొత్తాన్ని రిపీట్ చేస్తున్నారు మీరు. ఎలా? రిపీట్ ఏం లేదు సార్. ఇప్పుడు సందీప్ గారు నాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి ఫ్రెండు. ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు సందీప్ గారు నేను సినిమా చేస్తా అని చెప్పారు. అలా భైరవకోన స్టార్ట్ అయింది. రిలీజ్‌లో మూడో సినిమా వచ్చింది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన సినిమా భైరవకోన. ఓకే. ఓకే. ఫస్ట్ పూజ చేసిన సినిమా భైరవకోన. ఆ సినిమా సీజీలు, హీరోయిన్‌కి యాక్సిడెంట్ అయ్యి, ఆ అమ్మాయి ఐసీయూలోకి వెళ్ళి ఒక 6 నెలలు ఇది జరక్క అలా రకరకాల ఇబ్బందుల వల్ల కొంచెం డిలే అయింది అంతే. కానీ భయం వేస్తుంటుంది కదా హీరోయిన్ కోమలంటే యాక్సిడెంట్ ఐసీయూలోకంటే. అవును. ఓకే. సినిమా స్టేజ్ అండి మీరు షూటింగ్ అయిపోయింది అప్పటికి షూటింగ్ మిడిల్లోనా? షూటింగ్ అంటే ఒక 10, 12 రోజులు బ్యాలెన్స్ ఉందండి. ఓకే. తమిళ్ సినిమా విజయ్ ఆంటోనీ సినిమాలో ఏదో యాక్సిడెంట్ అయ్యి అవును. కొంచెం చిన్న ఇదైంది. ఎస్. 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 ఓకే. సందీప్‌కు మీకు ఫ్రెండ్ అన్నారు. ఇమ్మీడియట్‌గా ఇంకోటి సినిమా మజాకా చేశారు. మజాకా విషయంలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పడ్డారు. ఎవరితో హీరోతోనా? హీరోతో కాదు. సినిమా విషయంలో రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది కొంత అమౌంట్ అని చెప్పేసి మాట్లాడారు కదా. రిటర్న్ ఎవరు నన్ను అడగలేదు సార్. నేను వచ్చిన డిస్ట్రిబ్యూటర్‌గా కాబట్టి నేనే డిస్ట్రిబ్యూటర్‌ని పిలిచి ఇప్పుడు అందరూ భైరవకోన ఎలా కొన్నారో ఆ రోజు వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అందరూ సేమ్ అదే భైరవకోన ఎలా చేశారో ఆ రేట్లకి ఇంచుమించుగా అందరూ చేశారు. కొంచెం ఇబ్బంది అయింది అందరికీ. ఓకే. నేనే పిలిచి ఏం ఇబ్బంది అయింది ఏంటి అని అందరికి జీఎస్టీ ఇచ్చి తలా కొంచెం నా ఫ్రెండ్సే డిస్ట్రిబ్యూటర్గా అక్కడ ఉంది ఎవరు లేరు. వెంకట్ నాకు ఫ్రెండ్, మేజర్ నైజాం వైజాగ్, గుంటూరు ఆశల్ వెంకట గారు అంతా ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లో చేసుకున్న దానికి నేను ఫ్రెండ్షిప్లో చేసింది కానీ డిస్ట్రిబ్యూటర్ అలా చూస్తే మనం ఏం చేస్తలేదు. ఎస్. వాళ్ళు డిస్ట్రిబ్యూటరు అనేవాడు నేను వచ్చిన దాని నుంచే. డిస్ట్రిబ్యూటర్ లేకపోతే మన సినిమా తీయలేం. అంతే వాస్తవం కదా. ఇప్పుడు ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ప్లస్ ఎగ్జిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ముగ్గురికి సమన్వయం కరెక్ట్గా ఉందనుకుంటున్నారా? ఎందుకంటే మొన్న ఈ మధ్య మీటింగ్లు జరిగినాయి కదా ఛాంబర్లో. ఆ టైంలో ఎక్కువ డిస్కషన్ అయింది. సమన్వయం ఉందనుకుంటున్నారా ఇప్పుడు కరెక్ట్గా? సార్ అది ప్రతి ఇయర్ ఉండేదే. అది ఒకరికొకరు అందరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1000% సింగిల్ స్క్రీన్లో ఉన్న ఎగ్జిబిటర్లకి రిలీజ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏదో ఒకటి త్వరలో సాల్వ్ అయిపోద్ది. వాళ్ళు అడిగే దాంట్లో కొంచెం కొన్ని న్యాయం ఉంది. ఓకే. అటు ఇటుగా వయా మీడియాగా సర్దుకుంటూ వెళ్తున్నారు సార్ అందరూ. ఇప్పుడు వాళ్ళు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రొడ్యూసర్ లేడు. లింక్ కాబట్టి అందరూ బాగుండాలి. ఎవరికి ప్రాబ్లం ఉన్నా ముగ్గురు కలిపి కూర్చొని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రయాణం ఆగకూడదు. మొన్న ఏమో కమిటీ చేసినట్టున్నారు కదా ఇష్యూలో కమిటీ చేసి. నాకు ఐడియా లేదండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారని తెలియదు నాకు. ఎస్. మొన్న యాక్టివ్గా చిన్న నిర్మాతల తరపున మీ గళాన్ని వినిపించారు. ఏంటి పరిస్థితి? చిన్న నిర్మాతలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అని కాదండి. నేను అప్పుడు అంటే కొన్ని చోట్ల మిస్యూజ్ జరుగుతుంది అని మాట్లాడా. ప్రాబ్లమ్స్ కాదు, అది మిస్యూజ్ జరుగుతుంది. ఏ ఏరియాలో అనుకుంటున్నారు మీరు మిస్యూజ్ అంటే? ఏ ఏరియాలో మిస్యూజ్ అనేది? ఇప్పుడు ఆ టాపిక్ ఇందులో వద్దు, మనం సపరేట్గా మాట్లాడుకో. అదేలేండి, అది అఫ్కోర్స్ అది కాంట్రవర్సీ క్వశ్చన్ ఏం కాదు. తెలుసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని. అదే కార్డు లేని వాళ్ళు వర్క్ చేయటం కొన్ని అలా జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి మాట్లాడాను. ఓకే. దానివల్ల ఇబ్బంది అవుతుందంట. ఓకే, సూపర్ సార్. అయితే ప్రొడక్షన్లో ఉన్నారు కాబట్టి దాదాపు 10 years అవుతుంది. ప్రొడ్యూసర్ 3 ఏళ్ళు.
ప్రొడ్యూసర్ గా 3 ఏళ్ళు కానీ ప్రొడక్షన్ లో ఉంది 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు కో ప్రొడ్యూసర్ గా లైన్ ప్రొడ్యూసర్, సినిమా ప్రొడక్షన్ నేర్చుకుంటా ఉన్నా 10 ఏళ్ళు. ఎస్ డిస్ట్రిబ్యూటర్ గా ఉంటూ ప్రొడక్షన్ నేర్చుకుంటా ఉన్నా. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ కాబట్టి ఒక మీడియం రేంజ్ సినిమాలు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు నాకు తెలిసి. అవును. నెక్స్ట్ పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ బ్యానర్ నుంచి? తెలియదు సార్, టైం రావాలి దీనికైనా. డెఫినెట్ గా వస్తే చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ముందు ఒక ప్రాజెక్ట్ అవ్వాలంటే 3-4 సంవత్సరాల ముందు నుంచి వెంటబడాలి, లేకపోతే ఖర్చు వేయాలి, అడ్వాన్స్లు ఇవ్వాలని. అలా వెంటబడతా ఉన్నా, డెఫినెట్ గా ఉంది. ఉన్నారా? ఓకే ఓకే, సూపర్ సార్.